చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అతి ముఖ్యమైనటువంటి బస్ పాసుల అంశంలో తాజాగా ఆర్డినరీ బస్సులో ముఖ్యంగా ధరలను పెంచుతూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్య మధ్యతరగతి నిరుపేదలు ప్రయాణించేటువంటి ఆర్డినరీ బస్సులలో ముఖ్యంగా విద్యార్థులు ఆల్రెడీ ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అవబోతున్నటువంటి మంత్ ఇది. అన్ని వర్గాల వారికి స్కూల్ కానీ కాలేజెస్ కానీ అలాంటి వారికి ఇప్పుడు బస్ పాసులు ఈ మంత్ నుంచి ఉపయోగపడుతుంటాయి. ఈ నేపథ్యంలో వారికి ఈ బస్ పాసుల ఖర్చు అనేది మరింత ప్రియం కాబోతుంది. తాజాగా పెంచినటువంటి ధరలతో 20% అంతకు మించి ఈ యొక్క బస్ పాసుల ధరలను పెంచినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అక్కడ ప్రయాణికులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, పెంచిన బస్ పాసుల ధర యొక్క దీనికి పెంచడానికి గల కారణాలేంటి, ఎందుకు ఆర్టీసీ పెంచవలసిన పరిస్థితి ఏర్పడింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ MGBS నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, తెలంగాణ ఆర్టీసీ తాజాగా బస్ పాసులు ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశం ఇది. సామాజిక దృక్పథంలో చూడాల్సినటువంటి అంశం ఇది. వీటిపైన కూడా ఆర్టీసీ ఛార్జెస్ పెంచడం 20% మేరకు పెంచినట్టుగా తెలుస్తుంది. ఎంత పెంచారు, ఎందుకు పెంచారు, రీజన్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏమంటున్నారు? సాయి, ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందేమో ఫ్రీ బస్సు హామీ ఇచ్చి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా రేపు 2 రోజులైతే పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కటేసారి అంటే ఎండాకాలం సెలవులు అయిపోయి పాఠశాలలు ఇటు కళాశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బస్ పాసులకు సంబంధించిన ధరలు పెంచడం ఓవైపు విద్యార్థులను తీవ్రమైన గందరగోళ పరిస్థితిలో పడేసినట్లు అవుతుంది. ఎందుకంటే మనం చూసాం 2020 నుంచి 2 ఏళ్ల పాటు కోవిడ్ కారణంగా విద్యార్థులు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రాలే. అదేవిధంగా ఆర్టీసీ కూడా విద్యార్థులకు సంబంధించిన అంటే వ్యవస్థనే అంత కుంటుపడిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడే కొంత తేరుకుంటున్న పరిస్థితి. విద్యార్థులందరూ కూడా కళాశాలకు పాఠశాలకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఏర్పడిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ అని పెట్టి ఇప్పుడు విద్యార్థుల పైన విపరీతమైన బస్ పాస్ ఛార్జీలు పెంచడం, దాదాపు 20% పెంచడం అంటే విద్యార్థుల నడ్డి విరచడమే అవుతుంది. ఎందుకంటే మనం చూడొచ్చు, దాదాపు మనం విద్యార్థులకు సంబంధించి ఇప్పటి వరకు నెలకు 165 రూపాయలతో ప్రయాణం చేసే బస్ పాసులు ఈ రోజు నుంచి అమల్లోకి రాగానే 400 రూపాయలు అవుతుంది. మరోవైపు దశాబ్దాల క్రితం నాటి రాయితీలు అన్నింటినీ కూడా సవరించడంతో మరింత పడింది. దీంతో పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలంటే ఆర్టీసీ ఛార్జీలే వారికి భారంగా మారుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే 400 ఉన్న బస్సు పాస్ కి సంబంధించిన రేట్ ఒక్కసారి 1200 అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో పెరిగింది ఛార్జీలు. మరోవైపు కొత్త ఛార్జీల ప్రకారం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది విద్యార్థులు నెలవారీ కావచ్చు, అదేవిధంగా త్రైమాసిక పాస్లను తీసుకొని గ్రేటర్ పరిధిలో పెద్ద ఎత్తున విద్యార్థులు కళాశాలకు రాకపోకలు, పాఠశాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ యొక్క పాస్లకు సంబంధించిన రేట్లు పెంచడంతో ఏదైతే ఈ బస్ పాసుల రేట్లు గణనీయంగా పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు చెప్పాం కదా, క్వార్టర్లీ కోసం చేసుకునే పాస్ 490 రూపాయలు ఉండగా ఇప్పుడు ప్రస్తుతం అది ఏకంగా 1200కు పెరిగింది. అంటే ఈ 5 లక్షల మంది విద్యార్థుల పైన ఆర్థిక భారం విపరీతంగా పడుతుంది. మరోవైపు రూట్ పాస్లు ఏవైతే తీసుకుంటారో విద్యార్థులు, రూట్ పాస్లకు సంబంధించి ప్రధానంగా ఈ తాజాగా పెంచినటువంటి ధరలు అనేటివి కేవలం హైదరాబాద్ పరిధిలోకి వర్తిస్తాయా, లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రూరల్ ఏరియాలో కూడా ఈ ధరలు వర్తింపజేస్తున్నారా, లేకుంటే ఇచ్చినటువంటి గెజిట్లో ఏముంది, మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అందరు విద్యార్థులకు ఇది వర్తించనుందా? ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఇందుకు సంబంధించి ఈ రేట్లు మొత్తం కూడా 20% పెంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే విద్యార్థులతో పాటు జిల్లాలకు వెళ్లే వారు కూడా ఏదైతే నగర శివార్ల వరకు కూడా ఈ పాసులు వాడుతుంటారు. ఇప్పుడు వారందరిపైన కూడా ఈ ఆర్థిక భారం పడుతుంది. ఓవైపు లోకల్లాగా ఉండే 8 కిలోమీటర్ల లోపు తీసుకునే విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాలు అంటే చుట్టుపక్కల ఉన్న నల్గొండ కావచ్చు, యాదాద్రి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇలా ఇతర జిల్లాలకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి కూడా నగర శివార్ల వరకు ఈ బస్ పాస్ ను ఉపయోగించుకుంటారు. ఇప్పుడు వారిపైన కూడా పెద్ద ఎత్తున అంటే దాదాపు ఒక కిలోమీటర్ కి
8 కిలోమీటర్ల వరకు 200 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 600 రూపాయలకు పెరుగుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ఈ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఆర్టీసీ గ్రేటర్ పరిధిలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సాయి, దీనికి సంబంధించి విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఓవైపు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన ప్రభుత్వం విద్యార్థుల పైన ఇలా అడ్డగోలు బాధలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చదువుకునేందుకు వెళ్లాల్సిన విద్యార్థుల పైన ఆర్టీసీ భారం మోపడంతో వాళ్ళు అటు ఆటోలు ఎక్కలేని పరిస్థితి, ఇటు బస్ ఎక్కినా కానీ ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విద్యార్థులైనా కూడా ఇక్కడ ఆల్రెడీ విద్యార్థుల మహిళలకు ఫ్రీ బస్ ఉంది కాబట్టి విద్యార్థుల మహిళలకు ఎలాగో ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ భారం పడేది మరలా మగ విద్యార్థులకు సంబంధించినటువంటి వారికే, ఇది మళ్ళా 20% సంబంధించి కూడా పెరుగుతున్నటువంటి అంశంగా మనకు కనబడుతుంది. ఓవైపు మెట్రోకి సంబంధించి కూడా మనం చూసాం. హైదరాబాద్ లో మెట్రోకి సంబంధించి కూడా రేట్లు పెంచడం తోటి అటు మెట్రో ఎక్కలేని పరిస్థితి, ఇటు ప్రైవేట్ ఆటోలను ఆశ్రయించలేని పరిస్థితి. మరోవైపు కొంత ఫ్రెండ్లీగా ఉన్న ఆర్టీసీ బస్ ఎక్కుదాం, ప్రగతి చక్రాల పైన ప్రయాణం చేద్దాం అనుకునే విద్యార్థులకు కూడా ఇప్పుడు ఓ రకంగా ఆర్థిక భారం అనేది గుదిబండగా మారింది. సో ప్రభుత్వం ఎట్టకేలకు ఉచిత బస్సులు, ఉచిత హామీలు ఇవన్నీ తొలగించి విద్యార్థులకు అదేదో కాలేజీకి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉచితం కాకపోయినప్పటికీ ఈ బస్ పాస్ల పైన పెంచిన ధరలు మాత్రం వెంటనే తగ్గించాలని అటు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అది ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా ఆర్డినరీ బస్సెస్కి సంబంధించి కానీ, గ్రీన్ డిలక్స్ బస్సెస్కి సంబంధించి కానీ విద్యార్థులకు అందించేటువంటి పాసెస్ ఏదైతే ఉంటాయో కళాశాలలకు కానీ పాఠశాలలకు కానీ వెళ్ళడానికి అందించేటువంటి పాసెస్ ఈ మంత్ ఎట్లాగూ స్కూల్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే భారీగా పాసెస్ ఛార్జెస్ని పెంచినటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక్కసారిగా ఈ యొక్క అంశం వైరల్గా మారింది. విద్యార్థులకు సంబంధించినటువంటి పాసెస్ విషయంలో ఇంత భారీగా పెంచడం పట్ల కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో దీన్ని స్టూడెంట్స్ కానీ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.